మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మందిరం మన భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించబడినటువంటి ప్రొటెస్టెంట్ మందిరం. ఈ మందిరం యొక్క పేరు సియోన్ చర్చ్. ఈ మందిరం తమిళనాడు రాష్ట్రం నాగిపట్నం జిల్లా ట్రాంక్యుబర్ మరి యొక్క పేరు తరంగంబాడి అన్న పట్టణంలో నిర్మించబడింది. మొట్టమొదటిగా మనం ఈ పట్టణం గురించి చూసుకున్నట్లయితే ఈ పట్టణం 1620 సంవత్సరం నవంబర్ 19వ తారీఖున డానిష్ వారు మొట్టమొదటిగా ఈ పట్టణంలోకి అడుగుపెట్టారు. మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఈ పట్టణంలోకి వచ్చారు. మరి ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చిన వారు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి వాళ్ళ వ్యాపారం చేసుకున్నారు. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు, అలాగే ఆ ప్రభుత్వం వారు ఆరాధించుకోవడం కోసం 1701 సంవత్సరంలో ఈ మందిరం అనేది నిర్మించడం జరిగింది. 1706 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ అయినటువంటి బర్తలోమయస్ జీగన్ పాల్ గారు ఈ పట్టణానికి రావడం జరిగింది. 1707 సంవత్సరంలో ఆయన సువార్త ప్రకటించి 5గురికి ఈ మందిరం ద్వారా బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. డానిష్ ప్రజలు కేవలం భారతీయుల్ని బానిసలుగా చూడటం వల్ల ఈ మందిరం కేవలం డానిష్ వారికే పరిమితమైంది. మరి భారతీయుల కోసం జీగన్ బాల్ గారు 1718 సంవత్సరంలో మరి ఒక మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ మందిరం వీడియో కూడా మన ఛానల్లో నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. 1919 సంవత్సరం మే 1వ తారీఖున దైవజనులు విఎస్ అజరయ్య గారి ద్వారా మరికొంతమంది దైవ సేవకుల ద్వారా ఈ మందిరాన్ని సిఎస్ఐలోకి విలీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ మందిరం తిరుచురపల్లి తంజావూరు డయాసిస్లో ఉంది. రానున్న రోజుల్లో మన భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన ప్రొటెస్టెంట్ మిషనరీ బర్తలోమయస్ జీగన్ బాల్ గారు, ఆయన భారతీయుల కోసం మొట్టమొదటిగా కట్టినటువంటి మందిరం గురించి నేను వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.